గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మనకేంటంటే ఒక స్టెప్పు కొంచెం ముందుకు వచ్చింది. వ్యాలెట్ మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాం కదా, ఆ వ్యాలెట్ అనేది వచ్చింది. ముందేంటంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ ఇంటర్లింక్ యాప్ ఉంది కదా, అది అప్డేట్ వచ్చింది, అక్కడ అప్డేట్ చేయండి. 50 MB ఎంత తీసుకుంటుంది. అలా అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా గ్లోబు, దీన్ని నొక్కితే ఇక్కడ యాప్ వ్యాలెట్ పైన చూడండి, యాప్ వ్యాలెట్ రెండు వచ్చున్నాయి. ఓకేనా. అసలు ఇది ఇంతవరకు ఏ మైనింగ్లో కూడా సపరేట్గా ఇచ్చున్నారు, కానీ ఇక్కడ రెండు కలిపి ఇచ్చారు వ్యాలెట్. ఓకేనా, ఇది మంచి పరిణామం అనుకోవాలి. అలాగే ఇక్కడ యాప్ అనేది ఉంది, మనం యాప్ కావాలంటే యాప్లోకి వెళ్ళొచ్చు, వ్యాలెట్ కావాలంటే వ్యాలెట్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈరోజే వచ్చింది కాబట్టి కొద్దిగా స్లోగా రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనము ఈ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే కింద చూడండి, క్రియేట్ న్యూ వ్యాలెట్, తర్వాత ఇంపోర్ట్ వ్యాలెట్ ఉంది, అది తర్వాత సంగతి. ముందు వ్యాలెట్ మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ముందు క్రియేట్ న్యూ వ్యాలెట్ అనేది నొక్కండి. జాగ్రత్తగా నొక్కండి, ఎందుకంటే మళ్ళీ రాంగ్ చేసామనుకోండి పోతుంది. ఇక్కడ సెట్ పాస్కోడ్, ఇక్కడ మనకేంటంటే ఇంటర్లింక్ యాప్కి కూడా ఒక పాస్కోడ్ పెట్టుకున్నాం. మీ ఫోన్ నెంబర్ ఒక యూజర్ ఐడిగాను పాస్వర్డ్ ఒకటి పెట్టుకున్నాం. అలాగా దీనికి కూడా ఒక పాస్కోడ్ సెట్ చేసుకోండి. నేను సెట్ చేసుకుంటున్నాను. అక్కడ ఎలాగైతే 2 సార్లు కొట్టామో ఇక్కడ కూడా అలాగే 2 సార్లు వస్తుంది. పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. కొట్టేసి ఇక్కడ మనకి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే ఇలా కొద్దిగా స్లో అయ్యి ఫింగర్ ఉంటే ఫింగర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఫింగర్ థంబ్ ఉంది కదా మనకు పెట్టాం కదా, అటు పెట్టి అయితే ఇక్కడ యూఆర్ ఆల్ సెట్ వస్తుంది. అక్కడ ఎలా వచ్చిందో అలా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసేయండి. ఓకేనా. కంటిన్యూ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది మనకి వ్యాలెట్ అనేది. ఇక్కడ మనకి టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ తర్వాత మనం అమ్ముకునేటప్పుడు సెండ్ చేసుకునేటప్పుడు ఇక్కడ వస్తుంది మనకి బ్యాలెన్స్ మొత్తం. ఇక్కడ డాలర్ ఉంది కదా, టోటల్ బ్యాలెన్స్ కింద ఇలా వస్తుంది. ఇక్కడ మొత్తం ఇచ్చాడు అదర్ ఇవన్నీ కూడా. ఇవన్నీ తర్వాత ప్రొసీజర్, మనకు ముందు వ్యాలెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి దాని తర్వాత స్టెప్ ఏంటంటే ఈ డాలర్ పక్కన బ్యాకప్ ఉంది చూసారా, ఈ బ్యాకప్ కొట్టండి. ఓకేనా. ఈ బ్యాకప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వస్తుంది షో మై రికవరీ ఫ్రేష్ అని. ఓకేనా. ఇక్కడ మొత్తం చేసి దీన్ని క్లిక్ చేయండి. షో మై రికవరీ అంటే ఇక్కడ మనకేంటంటే ఏదన్నా యాప్ మళ్ళీ పోయినప్పుడు, ఓకేనా, ఎనీవన్ ఏంటంటే యాక్సెస్ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే ఆ వ్యాలెట్ని మన కంట్రోల్లో లేకుండా చూసుకోవాలి. ఇక్కడ దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ 1 నుంచి 12 వరకు ఉన్నాయి ఇమేజెస్. ఓకేనా. 1 నుంచి 12 వరకు, లేకపోతే ఎక్కడైనా రాసుకోండి. 1 నుంచి 12 వరకు ఉన్నాయి. అంటే ఏంటంటే వీటిని సేవ్ చేసుకొని మనం పెట్టుకుంటే మనం తర్వాత క్వశ్చన్ అడుగుద్ది ఏవి ఏంటి అనేది. అందుకని ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే అది ఒక 3 క్వశ్చన్ అడిగితే 1వ దాంట్లో ఏముంది, లేకపోతే 10వ దాంట్లో ఏముంటుంది అని అడుగుతుంది. అప్పుడు అందుకోసం మీరు ఇది చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఐ హ్యావ్ ఇక్కడ సేవ్డ్ ద ఫేసెస్. ఓకేనా. ఇక్కడ చూడండి ఫేస్ 1, ఫేస్ 4, ఫేస్ 10, 1, 4, 10. 1లో ఏముంది, 4లో ఏముంది, 10లో ఏముంది. ఇక్కడ మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం కదా, దానికి వెళ్ళి మనం ఏంటంటే చూసుకోవాలి. స్క్రీన్ షాట్ ఎక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం. 1లో డిలే ఉంది. ఓకేనా. ఇక్కడ చూసుకోండి 1లో డిలే ఉంది కాబట్టి డిలే నొక్కుతాం. ఓకేనా. అలాగే ఇక్కడ 4లో ఏముంది, ఐడియా. ఓకేనా. ఐడియా ఉంది కాబట్టి ఐడియాని క్లిక్ చేయాలి. అలాగే ఫేస్ 10లో ఏముంది, బెటర్ ఉంది, అందుకని బెటర్. అంటే నాకు వచ్చినాయి మీకు వస్తాయని లేదు. ఓకే, నాకు 1, 4, 10 వచ్చింది, మీకు వేరే రావచ్చు. అలా 3 చేసి ఇక్కడ మనకి కన్ఫామ్ కొట్టుకోవాలి. ఆ ఫోటో మాత్రం యాజ్ చీజ్గా తీసి పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇలా అంతా వచ్చేసింది. ఓకేనా, అది బ్యాకప్ అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్గా కింద ఒక 5 ఉన్నాయి ఐకాన్స్ చూడండి. ఫస్ట్ది వ్యాలెట్ది, సెకండ్ యారో మార్క్స్ది, ఇది ఇక్కడ కింద ఉంది కదా లాస్ట్ వన్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్కి వెళ్ళండి. ఈ ప్రొఫైల్లో మనకేంటంటే ఇక్కడ మనకి మెయిన్గా ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది. లింక్ యువర్ విత్ వ్యాలెట్ ఇంటర్లింక్ ఐడి. ఓకేనా. ఇక్కడ మనకి
ఇది ఇన్విటేషన్ కోడ్. ఓకేనా, ఇది నాది ఇన్విటేషన్ కోడ్. ఇక్కడ 7N8VM9FJ. ఓకేనా, దీన్ని ఏంటంటే నేను మళ్ళీ కూడా పెడతాను మీకు. ఓకేనా, ఇక్కడ నా కోడ్ని, నా ద్వారా జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా నా కోడ్ని కొట్టండి. ఓకేనా, అలాగే మీ ద్వారా జాయిన్ వాళ్ళకి మీ కోడ్ కొట్టించుకోండి. ఓకేనా, ఇది ఇక్కడ 7N8VM9FJ అనేది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే నేను జాయిన్ అయ్యాను కదా, అతన్ని కొడుతున్నాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నా సీనియర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొడుతున్నాను, ఎస్వి. ఇలా మనకేంటంటే రెఫరల్ కోడ్ కంపల్సరీ కొట్టాలి. కొడితేనే మనకేంటంటే హెచ్సిఎస్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ కోడ్ మాత్రం గుర్తు లేకపోతే నేను మళ్ళీ అయినా ఇస్తాను. ఓకేనా, ఈ 7 అనేది నేను చూపిస్తాను మీకు, రాసి ఇక్కడ గ్రూప్లో పెడతాను కదా, ఆ లింక్ అనేది కూడా ఇస్తాను మీకు. నా కోడ్ ఇది, నేను కొట్టేది వేరే కోడ్ అండి. ఓకేనా, నా సీనియర్ది ఎవరిదైతే ఉన్నారో వాళ్ళు కొడుతున్నాను. నాది మాత్రం ఇది, మీరు మాత్రం అది అక్కడ కొట్టాలి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్వి ఇది ఏంటంటే నేను కొట్టింది నా సీనియర్ది. ఓకేనా, ఇప్పుడు దీన్ని సబ్మిట్ కొట్టేస్తాం. మీ కోడ్ మీరు కొట్టుకోకండి, పైకి వచ్చింది మీ కోడ్. ఓకేనా, మీ కోడ్ అసలు మీరు కొట్టుకోవద్దు. ఓకేనా, యువర్ హెచ్సిఎస్ ఫౌండర్ ఈజ్ నౌ స్ట్రాంగర్ అని వచ్చింది. ఓకేనా, వచ్చిన తర్వాత ఇప్పుడు మనకేంటంటే ఇంకా పైకి వెళ్ళండి ఒకసారి. పైకి వెళ్ళి ఇక్కడ మనకేంటంటే కనెక్ట్ నవ్ అని ఉంటుంది, కనెక్ట్ నవ్. ఓకేనా, ఈ తర్వాత విత్డ్రాల్ తర్వాత ప్రొసీజరు. ఇప్పుడు కనెక్ట్ నవ్ కొట్టేసి దీన్ని యాక్సెప్ట్ చేయండి. కనెక్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ వ్యాలెట్ అడ్రస్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హెచ్సిఎస్ ఎలా వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్లింక్ యాప్ రెండుటికి ఇది కదా, ఇక్కడ మైనింగ్ చేసుకోవచ్చు మనం, అలాగే వ్యాలెట్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఉండటం వల్ల ఇక్కడ మనకి హెచ్సిఎస్ స్కోర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇంతవరకు ప్రస్తుతానికి చేయండి, మనకి వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా.